Welcome to the lowest part place on earth. Exciting. మొత్తం మట్టి చూసారా రాసేసుకున్నా మొత్తం అంతా బ్లాక్ సీ మట్టి. మొహం కూడా రాసుకోవాలి. సో ఎవరో నేను నడుస్తుంటే సూట్ కేసులు అన్నీ తీసుకొని నేనేమో మెర్సిడెస్లోనే ఆగి నాకేమో లిఫ్ట్ ఇచ్చారు, నాకు వద్దన్న. సో ఇది కైండ్నెస్ మాట పీపుల్. ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. సో జెరూసలంలో అద్భుతంగా 2-3 రోజులు గడిపేశాను. అసలు జెరూసలం అంటే ఒక ఫ్యాసినేటింగ్ సిటీ. అంత హోలీ సిటీ ప్రపంచంలో ఎక్కడా లేదు. ముస్లిమ్స్కి, యూదులకి, క్రిస్టియన్స్కి అంటే మోర్ దెన్ 60 or 70% ప్రపంచం మొత్తంలో 70% పైగా ప్రజలకి పవిత్రమైన సిటీ, పవిత్రమైన సిటీ కాబట్టి ఎన్నో రకాలు ఎంతో చేయాల్సి వచ్చింది. ఆ చిన్న రోడ్లు, చిన్న మార్కెట్లు, పురాతనమైన శిథిలావస్థలో ఉన్న ఎన్నో కట్టడాలు అన్నీ బాగా ఎంజాయ్ చేశాను. 3 రోజులు కదలాలనిపించలే. సో మొత్తానికి ఆ టైం అయిపోతుంది. కొత్త కోవిడ్ స్ట్రెయిన్ కూడా వచ్చింది, ఇజ్రాయెల్లో కూడా ఉంది, కొంచెం రిస్కీ. కాబట్టి మళ్ళీ ట్రై చేస్తాను కొంచెం మార్చుకొని తొందరగా వెళ్ళిపోవడానికి. లేకపోతే మళ్ళీ ఇక్కడ స్టక్ అయిపోతే ఇజ్రాయెల్లో ఇక్కడ ఏం చేయాలి, ఇజ్రాయెల్లో అమ్ముకోలేను. అందుకని మళ్ళీ వెనక్కి రానివ్వరు. ఆల్రెడీ రిస్ట్రిక్షన్స్ స్టార్ట్ అయిపోయాయి. సో చాలా స్కేరీ. సో ఇవాళ ఏం చేశానంటే ఒక బస్సు టూర్ ఒకటి బుక్ చేశాను. యూజువల్గా నేను ఇండివిజువల్గా వెళ్తాను, కానీ ఈసారి బస్ టూర్ ఎందుకు బుక్ చేశానంటే 2-3 ప్రదేశాలు ఒకే రోజు చూసి వచ్చాను. నాకు టైం లేని సమయాభావం కారణంగా. సో అందుకని తెలుగు బాగా వస్తుంది. ఎవరు చెప్పారో, అన్న నువ్వు 30% ఇంగ్లీష్ వాడుతున్నావు, తెలుగులో చాలామంది రూరల్ పీపుల్ చూస్తారు, అంటే పల్లెటూరులో ఉన్నోళ్ళు, ఇంగ్లీష్ రానోళ్ళు చూస్తారు ఎలాగా అని. అందుకని మొత్తం తెలుగు భాషలో మాట్లాడడానికి ట్రై చేస్తా. వస్తుంది మెల్లమెల్లగా. సో ఇది మన టూర్ బస్సు. సో ఫస్ట్ స్టాప్ మసాడా అంటే ఒక అద్భుతమైన కట్టడం. హెరోడ్ అంటే ఏ రాజు అయితే జీసస్ క్రైస్ట్ని సిలువేయమని ఆదేశించాడో ఆయన ఆయన చాలా ముఖ్యమైన రాజు ఇజ్రాయెల్కి. ఎందుకంటే ఇజ్రాయెల్లో 2 టెంపుల్స్ ఉన్నాయి యూదులవి. మొదటి టెంపుల్ బాబిలోనియన్స్ ధ్వంసం చేశారు. అది ధ్వంసం చేశాక హెరోడ్ రెండో గుడి, యూదుల గుడి కట్టాడనమాట. అందుకని ఆయన చాలా గ్రేట్, చాలా గొప్ప చక్రవర్తి అనుకోవచ్చు, రాజు అనుకోవచ్చు. ఆయన ఒక పెద్ద కోట ఈ మసాడాలో కట్టారన్నమాట. దానికి మనం వెళ్దాం. ఓకే, ఇక్కడ ఒక క్విక్ స్టాప్, కాఫీ అవి కావాలంటే తీసుకోవడానికి. మనం డెడ్ సీకి చాలా దగ్గరలో ఉన్నాం, 30 కిలోమీటర్ల దూరంలో. సో డెడ్ సీ అన్నీ చూపిస్తాను. ఇజ్రాయెల్ సిరీస్ మాత్రం అదిరిపోవాలి. అది గైస్, ఈ లోపల ఉన్నది ఓల్డ్ సిటీ, బయట ఉన్నదంతా జెరూసలం న్యూ సిటీ. సో ఈ గేట్ దాటిస్తే మనం వెళ్ళిపోవచ్చు. అందరూ జ్యూస్ చూసారా, ఇవాళ షబాత్ కాబట్టి అందరూ వాల్కి వెళ్ళి వెస్టర్న్ వాల్ జ్యూస్కి మోస్ట్ సీక్రెట్ స్పాట్కి వెళ్ళి వస్తున్నారు అనమాట. అది సో ప్రస్తుతానికి బై జెరూసలం. రాంపార్ట్స్ వాక్. ఈ పైనుంచి మొత్తం వాల్స్ మొత్తం మీద నడొచ్చు మీరు. ఇది కూడా ఒక అమేజింగ్ ప్లేస్. నేను కుదరలేదు క్రొయేషియా వాల్స్లో, మళ్ళీ 2 రోజుల తర్వాత వచ్చి ట్రై చేస్తాను. సో ఇది న్యూయర్ పార్ట్ ఆఫ్ జెరూసలం. ఆ పైన కనిపిస్తున్నాయి కదా, అవి జెరూసలం ఓల్డ్ సిటీ వాల్స్. సో ఇప్పుడు నేను కింగ్ డేవిడ్ హోటల్ చూడండి, మాల్. ఇంత మాల్ అయినా కూడా వాళ్ళు వాడింది జెరూసలం స్టోనే, ఆ స్పెషాలిటీ. సో ఇవాళ నేను మసాడా అని ఒక ప్లేస్కి వెళ్తున్నా. మసాడా అని ఒక రాక్ మీద, మౌంటైన్ మీద ప్లేస్. సో జెరూసలంలో బాగా రిలాక్స్ అయిపోయి లోకల్గా తిరిగి ఫర్ అ చేంజ్ వేరే ప్లేస్కి వెళ్దామని ఒక షటిల్ బస్ బుక్ చేశాను. ఆ షటిల్ బస్లో వెళ్ళిపోవడమే. అది గైస్ చూడండి ఎంత బాగున్నాయి వ్యూస్. మోడర్న్ జెరూసలం, అదంతా మోడర్న్ జెరూసలం. సో ఎవరో నేను నడుస్తుంటే సూట్ కేసులు అన్నీ తీసుకొని నేనేమో మెర్సిడెస్లోనే ఆగి నాకేమో లిఫ్ట్ ఇచ్చారు, నాకు వద్దన్న. సో ఇది కైండ్నెస్ మాట పీపుల్. Jaffa Gate. Near Jaffa Gate, it's a Petra Hotel. సో రోడ్ మీద నడుస్తుంటే ఇది అడ్వాంటేజ్ చూడండి, ఎంత మంచి. సో నేను ఇప్పుడు ఒక హోటల్కి వెళ్తున్నమాట. సో దారిలో ఆపి మరి సో ఇలా ఉంటారన్నమాట అమేజింగ్ పీపుల్. చూడండి జెరూసలం ఊరంతా ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇది మోడర్న్ జెరూసలం, ఇది పాత జెరూసలం కాదు. అంతా ఒకటే సిమిలర్ స్టోన్ మాట. మొత్తం అంతా కూడా రికార్డ్ చేసింది.
అంటే మొత్తం అంతా కూడా ఇక్కడ జెరూసలంలో దొరికే టైప్ ఆఫ్ స్టోన్తో చాలా మోడర్న్ అయిపోయింది. ఇప్పుడు లైట్ రైల్ సిస్టమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఇలా ప్రోగ్రెస్ చూస్తే ఎక్కడైనా సరే సంతోషం వస్తుంది, మరీ శిథిలావస్థలో ఉండకుండా. అది సో అమీన్ శుక్రన్. సో అనుకుంటాం ఇలా అంటే నేనైనా ఎవరైనా కష్టపడుతుంటే నేనైనా లిఫ్ట్ ఇస్తానులేండి, కానీ గుడ్ ఫీలింగ్ అంటే ఇలా ఎక్కడైనా మనకి వచ్చినప్పుడు బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం వెళ్తున్నాం కింగ్ డేవిడ్ హోటల్, వన్ ఆఫ్ ద పాషెస్ట్ హోటల్స్ ఇది. సో యూజువల్గా ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ వస్తే కింగ్ డేవిడ్ హోటల్లో ఉంటారు. ఆ హోటల్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు. సో ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదే కింగ్ డేవిడ్ హోటల్. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వచ్చిన, ఎవరు ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు వచ్చినా యూజువల్గా ఇది హోటల్ మాట. సో ఇక్కడేమో నేను వెయిట్ చేస్తున్నా టూర్ కోసం కింగ్ డేవిడ్ హోటల్ దగ్గర. అది సో ఇది జెరూసలం స్ట్రీట్ ఆర్ట్, భలే ఉంది. మిస్ అయిపోయాను నేను. ఒక హోటల్కి వెళ్ళిపోయి ఒక హోటల్కి వచ్చాను, ఇప్పుడు పరిగెడుతున్నా డేవిడ్ సిటడెల్ హోటల్కి. ఆ బస్సు వెళ్ళకపోయి ఉంటే బాగుంటుంది. చూద్దాం, ఎప్పుడు లాస్ట్ మినిటే. సో ఈజీ అవుతుంది పాయింట్ టు పాయింట్. నేను యూజువల్గా టూర్ బస్ కంపెనీలో ఎక్కను 99% ఆఫ్ ద టైం లేని కారణంగా ఇక్కడ ఒక 3 అట్రాక్షన్స్ని కలిపి బుక్ చేశాను అనమాట. సో ఇది బస్సు, ఈ బస్సులో వెళ్ళిపోతాం. మీకు మళ్ళీ డీటెయిల్డ్గా అప్డేట్లు అన్నీ ఇస్తాను, ఓకేనా? సో ఈ టూర్లో చాలామంది ఉన్నారు కాబట్టి మనకు బాగా టైంపాస్ అయిపోతుంది. ఎవరో ఒకరు ఫ్రెండ్స్ దొరుకుతారు, ఒక్కడిని వెళ్ళకుండా వీళ్ళందరితో కలిసి వెళ్ళచ్చు, ఫోటోలు తీయించుకోవచ్చు. అది మెయిన్. ఒక్కసారి జెరూసలం ఓల్డ్ సిటీ గోడలు చూసేయండి. ఆ గోడల లోపల ఉన్నంత హిస్టరీ మొత్తం మీకు చాలా చాలా చూపించాను. యూదుల టెంపుల్, యూదుల గోడ అయితే మీకు ఇంకా చూపించలేదు. అది అంతా రిలీజియన్ కదా, ఇస్లాం, క్రిస్టియానిటీ చూపించాను కాబట్టి బ్రేక్ ఇచ్చాను, లాస్ట్లో చూపిస్తాను. ఒక్కసారి జెరూసలం దాటగానే ఎలా అయిపోయిందో చూడండి. ఇదంతా ఇక్కడ ప్రకృతి అంతా ఎలా ఉందో. సో మిడిల్ ఈస్ట్లో అంటే ఇజ్రాయెల్ ఉండే ప్రాంతం అంతా చాలా చాలా ఎడారి ప్రాంతం, తర్వాత నీళ్లు ఎక్కడా లేని కొండ ప్రాంతం ఉంది. ఇది చూడండి, ఇలాంటి కొండ ప్రాంతంలో అతి చిన్న దేశమైన ఇజ్రాయెల్ ఎంత డెవలప్ చేయగలిగిందో. చిన్న ఒక 94 లక్షలు మొత్తం జనాభా అది. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టాప్ మసాడాకి వెళ్తున్నాం, కానీ ఈ వ్లాగ్లో అయితే మీకు డెడ్ సీకే డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతాను. ఇవంతా ఏరియా అంతా బెడోవెన్ విలేజెస్, ఇంతకుముందు జోర్డన్ ఏరియాలో ఉండేవి కదా. సో అది ఇట్స్ ఓకే. మొత్తం ఫుట్బాల్ టీంలన్నీ వచ్చేస్తుంది, ఇంకా రెడీ. ఇంకా ఇంట్లోని కఫియాలు సౌదీ అరేబియా నుంచి, జోర్డన్ నుంచి, అన్ని దగ్గర నుంచి ఉన్నాయి. మర్చిపోయింది తేడం. సర్లే, జోర్డన్ అలాగే వెళ్ళట్లే కదా ఇప్పుడు. ఈ కోవిడ్ కారణంగా జోర్డన్ వెళ్తే మళ్ళీ నన్ను వెనక్కి పంపించేస్తారు, అక్కడ ఉంచేస్తారు, ఇజ్రాయెల్ నుంచి వెనక్కి పంపించేస్తారు. సో డెజర్ట్ మొత్తం ఇంకా కంటిన్యూ అవుతుంది. చూడండి మొత్తం స్కేప్ అంతా ఇలాంటి ఇజ్రాయెల్ని. ఆ పక్కన చూడండి పచ్చని పంట భూములు చేశారు. ఇలాగా ఎన్నో ఉన్నాయి కిబ్బూత్స్లు. ఒక కిబ్బూత్స్కి నేను ట్రై చేస్తున్నాను వెళ్ళడానికి. చూద్దాం. మీకు ఎదురుగా కనిపిస్తున్నది అదే డెడ్ సీ. నేను ఇది మసాడా కొండపై నుంచి రికార్డ్ చేస్తున్నా. ఆ డెడ్ సీ వెనకాల కొండలు కనిపిస్తున్నాయి కదా, అది జోర్డాన్ దేశం. సో ఈసారి అయితే జోర్డాన్ దేశం వెళ్ళడానికి టైం కుదరలేదు. ఈ డెడ్ సీ గురించి మీకు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇజ్రాయెల్లోని ఇంగ్లీష్ ఎక్కువ వాడరు, హీబ్రూనే వాడతారు. ఎందుకంటే హీబ్రూని పెంపొందించడానికి. ఇంగ్లీష్లో ఉంటే హీబ్రూ నేర్చుకోరు అని, అందుకని చాలామంది సోల్జర్స్ కూడా హీబ్రూలోనే మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడరు. సో బేసిక్గా ఐడియా ఏంటంటే హీబ్రూ, అందుకని చూసారా అంతా హీబ్రూలోనే ఉంటాయి చాలా దగ్గరలో. డెడ్ సీలోకి వెళ్లే ముందర కొంచెం డెడ్ సీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. డెడ్ సీ అంటే ఒరిజినల్ నేమ్, అరబిక్ నేము ఏంటంటే సీ ఆఫ్ సాల్ట్ అని, అంటే ఉప్పుతో నిండి ఉన్న సముద్రం అని. మామూలుగా సముద్రంకి 3.5% మాత్రమే ఉప్పు ఉంటుంది. డెడ్ సీలోని 10 రెట్లు, అంటే ఆర్డినరీ సముద్రానికి 10 రెట్లు 35% ఉప్పు. అంత ఉప్పు ఉండడం వలన మనం డెడ్ సీలోకి దిగగానే తేలుతామన్నమాట. ఒకటి. రెండోది ఏంటంటే డెడ్ సీ ప్రపంచంలోనే అన్నింటికన్నా లోయెస్ట్ పాయింట్. అంటే మౌంట్ ఎవరెస్ట్ ఏమో హైయెస్ట్ పాయింట్ కదా, అంటే ఎత్తైన ప్రదేశం. డెడ్ సీ ఏమో అన్నిటికన్నా కింద లోతైన ప్రాంతం. ఇది 430 మీటర్లు
మామూలు సీ లెవెల్ కన్నా 430 మీటర్ల కింద ఉంది. అంటే 1400 అడుగులు కింద ఉందన్నమాట సముద్రం లెవెల్ కన్నా. మీకు ఆల్రెడీ ఉప్పు గురించి చెప్పాను. అంతేకాకుండా ఇది చాలా చాలా ఉప్పు వలన ఏ జంతువులు కానీ ఏ ప్లాంట్స్ కానీ మొక్కలు కానీ బ్రతకలేవు. ఓకే, తర్వాత డెడ్ సీలోకి ఓన్లీ ఒకే ఒక రివర్ పారుతుంది, అది జోర్డాన్ రివర్. జోర్డాన్ రివర్ అంటే క్రిస్టియన్స్ కోసం చెప్తున్నా. ఎక్కడైతే ఏ రివర్లో అయితే ఏ నదిలో అయితే జీసస్ బ్యాప్టిజం పొందారో అది జోర్డాన్ రివర్. ఈ లేక్ ఈ డెడ్ సీ యాక్చువల్లీ ఒక లేక్ అంటే సరస్సు, కానీ అంతరించిపోతుంది అన్నమాట. రాను 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 అంతరించిపోతుంది. సో డెడ్ సీ అంటే దాని ప్రాముఖ్యత చెప్పకుండా ఈ వ్లాగ్ చేయడానికి అర్థం లేదు, కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే డెడ్ సీలో ఉన్నన్ని మినరల్స్, చాలా 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 మినరల్స్ అయితే డెడ్ సీలో ఉన్నాయి. ఇవి మన స్కిన్కి కానీ అంటే ఏజింగ్ అంటే ముసలితనం అవ్వకుండా, జడత్వం అంటారు దాన్ని ఏమంటారో నాకు తెలియదు, ముసలితనం అవ్వకుండా రకరకాల ఇవి దొరుకుతాయి, రకరకాల మినరల్స్ దొరుకుతాయి. సో అందుకని డెడ్ సీలోని చాలా ప్రొడక్ట్స్ అయితే చేస్తారన్నమాట. సో ఇది డెడ్ సీ గురించి మీకు రియల్ క్విక్గా ఎక్స్ప్లెనేషన్. సో డెడ్ సీకి వెళ్ళే ముందర లంచ్ చేసేసి ఎంకేడి విలేజ్లో లంచ్ చేసేసి వెళ్దామని. మొత్తం పెద్ద క్యూ ఉంది దానికి, చాలా ఆకలేస్తుంది. బాగా తినేసి అప్పుడు ఇంకా డెడ్ సీ ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలా రోజులు మళ్ళీ డెడ్ సీ చాలా ఎక్సైటింగ్ ఉంది. సో మొత్తం ఇక్కడ మీకు కావాల్సినవన్నీ డెడ్ సీ మినరల్స్ ఎంత పవర్ఫుల్లో మీరు చూడొచ్చు. సో బేసిక్గా అన్ని రకాల డెడ్ సీ ప్రోడక్ట్స్ ఇక్కడ చూసారా, లిఫ్టింగ్ లైన్ అన్నీ డెడ్ సీ, యాక్ని, యాంటీ రింకిల్స్. సో రకరకాల ఏవి కావాలంటే అవి దొరుకుతాయి. మొత్తం అంతా డెడ్ సీనే. సో అడిగా డెడ్ సీ చిన్నది, కానీ అందులోంచి బ్రోమిన్ అని, తర్వాత మెగ్నీషియం అని చాలా ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ అన్నీ దొరుకుతాయి. సో బేసిక్గా చూడండి, డబ్బులు కూడా చాలా ఎక్కువ. అక్కడ మనం వెళ్ళి అక్కడ రోడ్డు మీద మట్టి రాసుకుంటే ఇంకా బెటర్. ఎన్నో రకాల ప్యాకేజెస్ డెడ్ సీ మినరల్స్ $15. ఏవో ఒకటి రెండు తీసుకుంటానులే, అనుష్కకి స్వాతికి తప్పదు, తీసుకోవాలి. అన్నీ దొరుకుతాయి అక్కడ, కానీ డెడ్ సీ దగ్గరికి వచ్చి డెడ్ సీ మినరల్స్ ఏమైనా తీసుకోకపోతే మంచిది కాదు కదా. అదనమాట విషయం. గిఫ్ట్ సెట్స్ కూడా ఉన్నాయి అక్కడ రకరకాలు. ఆహా, మొత్తం ఇదంతా ఇజ్రాయెల్. సో జూయిష్ స్టైల్ ఫుడ్. ఇదేమో ఫిష్, మెడిటరేనియన్ సీ ఫిష్, రైస్, వెజిటబుల్స్, లెమన్, లోడ్ ఆఫ్ స్పైసీ సాస్. ఇక్కడేమో నేను ఇది తీసుకున్నాను, పొటాటో సాలడ్, తర్వాత సార్క్రాట్, బీచ్, ఆలివ్స్, కార్న్. ఇదంతా కలిసి 48 షెకెళ్ళు. 48 షెకెల్ అంటే మళ్ళీ 1100 1200 రూపాయలు. మీకు చెప్పాను కదా, అంత చీప్ ఏం కాదని ఫుడ్. సో ఇది బేసిక్గా 1100 1200 మొత్తం. చాలా ఆకలేస్తుంది, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేశాను కాబట్టి బాగా తినేసి అప్పుడు. సో వచ్చేసాం డెడ్ సీ. సూపర్ కదా. సో ఇవాళ వ్లాగ్లో మీకు డెడ్ సీ చూపిస్తా. ఇవాళ కొత్త ఫోన్తో చేస్తున్నా, 13 ఫుల్ అయిపోయింది. సో మళ్ళీ పాత 12తో. సో ఇవాళ మీరందరూ ఎదురు చూస్తున్న వ్లాగ్ డెడ్ సీ. సో జోర్డన్కి వెళ్ళలేకపోయాను, ఎందుకంటే జోర్డన్ ఇప్పుడు కొత్తగా వైరస్ వచ్చింది కదా. కొత్త వైరస్తో ఏంటి అయిందంటే ప్రాబ్లము, ఒకసారి ఇజ్రాయెల్ బోర్డర్ దాటితే మళ్ళీ రావడానికి వీసా కావాలంట. యూజువల్గా నాకైతే అమెరికన్ పాస్పోర్ట్కి వీసా అక్కర్లే, కానీ ల్యాండ్ బోర్డర్ దాటితే వీసా కావాలి. ఆ వీసా రావడానికి 7 days పడుతుంది. అందుకని జోర్డన్ క్యాన్సిల్ చేసేస్తున్నాం. కానీ జోర్డన్ మీకు చెప్పినట్టు డెడ్ సీ ఇజ్రాయెల్ జోర్డన్ మధ్యలో ఉంది, 2 కంట్రీలు షేర్ చేసుకుంటాయి. సో ఇప్పుడు ఇజ్రాయెల్లోనే ఎన్కేడీకి వచ్చాం. సో ఇప్పుడు మనం ఉన్నది లోయెస్ట్ పాయింట్ ఆన్ ఎర్త్. వెల్కమ్ టు ద లోయెస్ట్ పాయింట్ ఆన్ ఎర్త్, డెడ్ సీ. 430 మీటర్లు సీ లెవెల్ అంటే సముద్ర మట్టం కన్నా 430 మీటర్ల కిందకి, 1300 అడుగుల కిందకు ఉంది. ఇది లోయెస్ట్ పాయింట్, అంటే ఇంతకన్నా మనం కిందకి వెళ్ళాం భూమిలోని న్యాచురల్గా, అంటే సొరంగం తవ్వితే కానీ. అది గైస్ వచ్చేసాం డెడ్ సీకి, ఇంకా ఎంజాయ్. వెల్కమ్ టు ద లోయెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్. ఇక్కడ అన్నీ ఉన్నాయి, షవర్స్, టాయిలెట్స్, లాకర్స్, డ్రెస్సింగ్, మనకి ఏం అక్కర్లే. నా ప్యాంట్లోని ఒక షార్ట్స్ వేసుకొచ్చాను, అది ఇప్పేయడమే అంతే. ఇప్పేసి తేలడమే, చల్లగా లేకపోతే తేలొచ్చు.
న్యాచురల్ బ్లాక్ మడ్ మొత్తం రాసుకోవచ్చు. ఇదిగోండి నేను చెప్పాను కదా 420 413 మీటర్లు సముద్రం మట్టంకి కింద చూసారు కదా. న్యాచురల్ బ్లాక్ మడ్ బీచ్. వెళ్ళిపోదాం ఇంకా దున్నేయడమే. డెడ్ సీ. ఈ మధ్యన ఎడిటింగ్ చేయడానికి ఓపిక తగ్గిపోయింది. అలా యాజ్ ఇట్ ఈస్ రికార్డ్ చేసి పెట్టేస్తున్నా. ఇప్పుడు కిందకి వెళ్ళాలి మనం. లాస్ట్ టైము నేను మా చెల్లి చెప్పాం కదా వెళ్ళామని, అది కరెక్ట్గా అక్కడ ఆపోజిట్ సైడ్ అక్కడ దూరంగా కనిపిస్తుందేమో చూద్దాం. అది జోర్డన్ రివర్. సో డెడ్ సీ వెళ్తున్నాం. సో డెడ్ సీలో ఎందుకు తేలుతాం మనం? డెడ్ సీలోని ములగమాట. ఎందుకంటే సెలినిటీ అంటే ఉప్పు కాంటెంట్ చాలా 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 ఎక్కువ. సముద్రం కన్నా 10 రెట్లో 12 రెట్లో. ఒక్కసారి మళ్ళీ చూడాలి, గూగుల్లో చూసి కరెక్ట్ చేస్తాను తప్పైతే. 12 రెట్లు ఎక్కువ సాల్ట్. చిన్న కట్టున్న చేతి మీద చిన్న కట్టున్న ఏదైనా మండుతుంది, కంట్లోకి వెళ్తే కళ్ళు పోతాయి. సో జాగ్రత్తగా చేయాలి. చిన్న కట్లున్నా కూడా మనకి మండుతుంది, ఎందుకంటే హెవీ సాల్ట్ కంటెంట్ కాబట్టి. సో జాగ్రత్తగా ఉండాలి, హెవీ సాల్ట్ కంటెంట్ కదా. అందుకని కళ్ళలోకి అయితే అసలు వెళ్ళకూడదు. కళ్ళలోకి వెళ్తే ఇంకంతే మంట మంట మంట. సో అందరూ హ్యాపీగా బట్టలు ఇప్పేసి అక్కడి నుంచి వచ్చేస్తున్నారు. నేనే ఎక్కువ డ్రెస్ వేసుకున్నాను, బట్టలు వేసుకున్నాను. మేము ఇజ్రాయెల్లో డెడ్ సీ దగ్గర ఉన్నాం మనం. అది చూడండి, ఎట్టి పరిస్థితుల్లోని నోట్లోకి వెళ్ళకూడదు. ఒకవేళ కానీ నోట్లోకి వెళ్తే వెంటనే లైఫ్ గార్డ్ దగ్గరికి వెళ్ళిపోమన్నారు. ఫ్లోటింగ్ ఆన్ యూర్ స్టమక్ ఇస్ ఫార్బిడెన్ అంటే తిరిగేసి మనం తేలకూడదు, జంప్ చేయడానికి లేదు, హెడ్ అస్సలు పెట్టొద్దు, స్ప్లాష్ అటు వేరే వాళ్ళ కళ్ళలోకి వెళ్తుంది కాబట్టి స్ప్లాష్ చేయొద్దు. హై బ్లడ్ ప్రెషర్ కానీ హార్ట్ కండిషన్స్ ఉంటే కానీ డెడ్ సీ సాల్ట్ కంటెంట్ వల్ల మంచిది కాదు. చిల్డ్రన్ ఆర్ పర్మిటెడ్ ఓన్లీ. ఓకే, పిల్లలు ఉంటేనే, పిల్లలు అడల్ట్స్తోనే, పెద్దోళ్ళతోనే వెళ్ళొచ్చు. ద సేఫ్ వే టు ఎంజాయ్ డ్రింక్ ఫ్రెష్ వాటర్. ఆ ఉప్పు నీళ్ళు ఉన్నంతసేపు తాగుతుండాలి నీళ్ళు. ఫస్ట్ సిట్టింగ్ పొజిషన్లో ఉండి అప్పుడు లై డౌన్ ఆన్ యువర్ బ్యాక్. అంటే ముందు అందులోకి దిగినప్పుడు స్లోగా ఇలా కూర్చొని వెళ్ళి తర్వాత కాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తే మనం ఫ్లోట్ అవుతాం. సో ఐ గెస్ అవాయిడ్ వాకింగ్. ఫ్లోటింగ్ ఈజ్ సేఫర్ వెన్ యూ గోయింగ్ డౌన్ ద లోయెస్ట్ పాయింట్. బీ కేర్ఫుల్ నాట్ టు స్లిప్. అది డెడ్ సీ ఈజ్ డయింగ్. ప్లీజ్ డూ నాట్ టేక్ ఎనీ సీ వాటర్ ఆన్ నేచురల్ మడ్. ఏం తీసుకోవద్దు అంటున్నారు. సో ఇన్ని ప్రికాషన్స్ ఉన్నాయి. మీకు మొత్తం డీటెయిల్డ్గా బోర్ కొడితే క్షమించండి, మొత్తం ఉన్నట్టు చూపిస్తున్నా. కిందకి వెళ్ళిపోతున్నాం. ఈ ఫోన్లో బోల్డెన్ స్పేస్ ఉంది, అది చూసారా, మొత్తం బీచ్. సూపర్. లోయెస్ట్ బార్ ఇన్ ద వరల్డ్. ప్రపంచం మొత్తంలోనే అతి కిందకి ఉన్న బార్. ఎవరెస్ట్ ఎక్కుతాం లేదు తెలియదు కానీ లో ఆపోజిట్ అయితే వచ్చేసాం. నేను కూడా ఒక 5 నిమిషాలు వెళ్ళి ఫ్లోట్ అయిపోయి వచ్చేద్దాం. ఇంత వచ్చి చేయకపోతే అలాగా. ఒకవేళ నేను ఫ్లోట్ అవ్వలేకపోతే మనకి ఆ 2010లో ఉన్న పిక్చర్ ఉంది, అది తమ్నెయిల్కి వాడుకోవచ్చు. వేరే వాళ్ళు ఫ్లోట్ అయినప్పుడు రికార్డ్ చేస్తే ఇంకా మజా, నేను ఫ్లోట్ అవడం కన్నా. చూడండి, ఇది అలా రిసీడ్ అయిపోతుంది, చాలా 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 ష్రింక్ అయిపోతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఇజ్రాయెల్ జోర్డన్ గవర్నమెంట్స్ ఏంటంటే వాటర్ యాడ్ చేసేవారు. ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్కువ ఇవాపరేషన్, అంటే ఇంకిపోతున్నాయి నీళ్లు. సాల్ట్ ఎక్కువ కంటెంట్ వల్ల ఇంకిపోవడం వల్ల పోతుంది అన్నమాట. అలా ప్రతిసారి వచ్చేసరికి ఆ చివరి ఉండేది అలా చిన్నది అయిపోతుంది. చాలా చాలా సాల్ట్ కాంటెంట్. చెప్పారు కదా, చూసారు కదా, నోట్లోకి కానీ వెళ్తే వెంటనే అప్రోచ్ అవ్వాలి అని. సో సూపర్ ఎక్సైటెడ్. కింద దిగుతున్నాం. బట్టలు తెచ్చుకున్నా, ఒక టవలు చెప్పులు తెచ్చుకున్నా. బస్సులోనేమో షూస్ వదిలేశాను. సో మళ్ళీ డెడ్ సీ, మళ్ళీ డెడ్ సీ. ఏంటో నా అదృష్టం అంటే ఏంటంటే ఒకసారి తిరగడానికే చాలామందికి డబ్బులు కుదిరితే టైం కుదరదు, టైం రెండు కుదిరితే ఇంకేదో విషయం. అలా జనాలకి యూజువల్గా ట్రావెల్ చేయాలన్నా చాలామందికి ఛాన్స్ రాదు. అలాంటివి ఈ డెడ్ సీ, ఇజ్రాయెల్ 4వ సారి, జోర్డన్ 3 సార్లు వెళ్ళాను. ఈ డెడ్ సీ కూడా 4th ట్రిప్. అదృష్టం అని చెప్తున్నాను కదా, అది ఒక్క డబ్బులతో వచ్చేదో కాదు, లేకపోతే టైంతో వచ్చేది కాదు, అదృష్టం ఉండాలంతే. అంతకని ఇంకేం చెప్తాను. వచ్చేసాం కిందకి. నా ఫ్రెండ్ లేరు, నా బెల్జియం ఫ్రెండ్, నా ఫ్రాన్స్ ఫ్రెండ్, జర్మనీ కూడా ఇక్కడ ఉన్నాడు. ఓకే, ఇక్కడ మట్టి కూడా రాసేసుకున్నాం. మొత్తం మట్టి రాసుకుంటే
ఈ డెడ్ సీ మట్టి చాలా పవర్ఫుల్, చాలా రిచ్, మినరల్స్ అన్నీ ఉంటాయి. యూజువల్గా అది రాసుకుంటే మనం చాలా ఎంజాయ్ అయిపోతాం. అక్కడ చూడండి తేలుతున్నారు మనుషులు, చూసారా? బోర్డర్ కూడా పెట్టేశారు దూరం వెళ్ళకుండా, చూసారా? అలా తేలుతామాట. ఆ తేలిన పిక్చర్ అయితే మనకు కావాలి. డెడ్ సీ వచ్చేసాం, మట్టి ఇక్కడే ఉంది. నా బెల్జియం ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తారు చూసారు కదా? అలాగా మడ్ మొత్తం మినరల్ రిచ్ మడ్ వాళ్ళంతా రాసేసుకొని చల్లగా ఉన్నాయి నీళ్ళు. నాకు వెళ్ళాలి లేదు లోపలికి, కానీ మరి ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళాలి కదా. సో అయిపోయింది. ఇప్పుడు మడ్ రాసుకోవాలంటే భయం వేస్తుంది, చాలా చల్లగా ఉంది కదా, సన్లైట్ పడుతుంది బాగా. కళ్ళద్దాలు తీను, ఎందుకంటే తీస్తే మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళిపోతే ప్రాబ్లము. సో అది గైస్. సో చూడండి ఒకసారి, డెడ్ సీలో రవి. ఇంకా తేవడం ఒకటే మిగిలిపోయింది. అది చూసారా, చాలా బంకగా ఉంది బ్లాక్ సీ మడ్. సో ఈ మడ్డే రిఫైన్ చేసి అమ్ముతారు, అమ్మితే చాలా ఎక్స్పెన్సివ్. ఒకసారి బయటికి కాలుతో తీస్తాను, చూసారా? బంక మన్ను పడ్డానంటే చూడండి, అది చాలా మినరల్స్ దీనిలో. చూపిస్తున్నా మట్టి తీసి మళ్ళీ చేద్దాం ఇంకొంచెం. అది ఈ బంక మట్టి చాలా రిచ్ మినరల్స్ చెప్పే కదా. ఇప్పుడు ఒళ్ళకి పట్టిద్దాం ఎలా ఉంటుందో. మొత్తం మట్టి చూసారా రాసేసుకున్నా, మొత్తం అంతా బ్లాక్ సీ మట్టి. మొహం కూడా రాసుకోవాలి, మొహంకి రాస్తే ఎవడ రికార్డ్ చేస్తాడు ఇది. సో సూపర్. రాసుకున్నాను మట్టి. ఇప్పుడు వెళ్ళి ఫ్లోట్ అవ్వాలి, ఎవడన్నా నాకు ఫోటో తీస్తే బాగుంది. ఇంకా మట్టి ఫుల్గా రాసేసుకొని అప్పుడు దిగుతాను ఈ సాల్ట్లోకి, అలా ఫ్లోట్ అవ్వచ్చు చక్కగా. లోపల దిగ్గానే ముందరంతా చాలా 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 జారుగా ఉంది. ఆ తర్వాత చిన్న ఉప్పు గడ్డలు కట్టేసి చాలా షార్ప్ ఉందన్నమాట. పడ్డామంటే ఇంకా నడుము ఇరిగిపోతుంది. సో ముందర చాలా జాగ్రత్తగా వెళ్ళి అక్కడ మళ్ళీ చాలా లోతుంది, అంటే వెంటనే ఇమీడియట్గా లోతుంది. ఇక్కడ చూడండి ఫ్లోట్ అవుతున్న ఇది చూపించాను, అంటే ఎవరికో నాది ఇచ్చి చూపించాను అన్నమాట. ఇది ఫ్లోట్ అవుతున్నా నేను. ఈ ఒక్క క్లిప్ అయితే ఎవరికో రిక్వెస్ట్ చేసి రికార్డ్ చేయమన్నా. అది సూపర్ ఎక్స్పీరియన్స్, అంటే సూపర్ ఎక్స్పీరియన్స్ గైస్. అది 30 minutes స్విమ్ చేసి బయటకు వచ్చేసరికి ఏదో యోగ నిద్ర నుంచి వచ్చినట్టు అమేజింగ్ ఫీలింగ్. సూపర్గా ఎంజాయ్ చేసాం. మొత్తం బంక ఆయిలీగా ఉంది. ఫోటోలు ఎవరికో తీయమన్నారు, ఎలా తీసారు లేదో తర్వాత చూద్దాం, తర్వాత చెక్ చేద్దాం. అది గైస్ డెడ్ సీ ఎక్స్పీరియన్స్ అద్భుతంగా. ఇప్పుడు సన్సెట్ అయిపోయింది, ఆల్రెడీ 4K సన్సెట్ అయిపోతుంది. ఇజ్రాయెల్లో ఇప్పుడు వింటర్ కాబట్టి 4K సన్సెట్ అయిపోతుంది. అది గైస్ అంతా ఆయిలీగా ఉంది ఇక్కడ అంతా, కానీ చాలా మంచిది స్కిన్కి. సో డెడ్ సీ మినరల్స్ అక్కడ చూసాం కదా, 30, 40, 50 డాలర్లు ఇచ్చుకునే బదులు మనం ఫ్రీగా ఎంత మట్టి కావాలంటే అంత మట్టి రాసేసుకొని బాగా సెట్ అయిపోయాం. అది మన డెడ్ సీ ఎక్స్పీరియన్స్. ఫ్లోటింగ్ అయితే సూపర్, నాకైతే వదలని లేదు, ఇంకా ఉండాలని ఉంది. కానీ సో మొత్తం అయిపోయాక ఇక్కడ టవల్స్ ఉన్నాయి చూసారు, షవర్స్ ఉన్నాయి. అంతా బంకగా ఉంది కాబట్టి కొంచెం షవర్స్తో క్లీన్ చేసుకొని స్నానం చేసేస్తే ఫ్రెష్గా అయిపోతాం. ఆ బట్టలు కూడా మార్చేసుకోవచ్చు. Magnet one or the other one? That one. But this one is so cool though. Did you see? Yeah, I know. It comes with the magnet. So this is the magnet, the white one? Yeah, inside. This came with the magnet. Them like, Cool man. It really looks cool. so nice. Yeah. It's our magic here. Yeah. And you said it's 150, right? 150. 150 shekels. Okay. So ఇది 150 షెకెల్ అంటే 3,500కి ఇలాగ మాస్క్ రాసుకొని ఈ మ్యాగ్నెట్ వచ్చింది కదా, ఈ మ్యాగ్నెట్తోని మొత్తం తీసేయచ్చమాట. కానీ 3,000 రూపాయలు నా దగ్గర ఏమో ఒక బస్సులో తీసాను, అందుకని చీప్ కొంటున్నా. యా సో మెనీ. సో ఇవన్నీ డెడ్ సీ ప్రోడక్ట్స్ ఏవో కొన్ని తీసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. You are welcome, sir. ఓకే గైస్, డెడ్ సీ నుంచి డైరెక్ట్గా టెల్ అవీవ్ వచ్చేసాను. టెల్ అవీవ్ సిటీ. సో ఎక్కడో బస్సులో డ్రాప్ చేసాడు నన్ను ఆ టూర్ అయిపోయాక. సో ఇక్కడ ట్యాక్సీ ఏమో చాలా ఎక్స్పెన్సివ్. టెల్ అవీవ్ ఇజ్రాయెల్ ఇన్ జనరల్ చాలా ఎక్స్పెన్సివ్ చెప్పా కదా. సో ఇక్కడ ఒక ఊబర్ యాప్లోని ప్రైస్ చూపించట్లే, ఎంతో నాకు తెలీదు, లోకల్ రేట్స్ అంది. సో ఊబర్ తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నా. ఇజ్రాయెల్ పోలక్ సెంటర్
సో అది బీచ్. ఒకసారి హోటల్కి రీచ్ అయిపోగానే బ్యాగులన్నీ పడేసి మీకు చూపిస్తా టెల్ అవీవ్. సో ఎక్సైటింగ్. ఆఫ్టర్ 2015 ఆర్ ఆఫ్టర్ 6 years అగైన్ టెల్ అవీవ్. అసలు పార్టీ 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 సిటీ, అసలు ఎనర్జీ న్యూయార్క్ లానే. సో వచ్చేసాను నా హోటల్ దగ్గరికి. సూపర్. ఎదురుగానే ఫాస్ట్ ఫుడ్ ఏదో ఉంది, అబుల్ ఆఫియా. సో పక్కనే ఉంది, బాగుంది. అసలు టెల్ అవీవ్ చూడండి. జెరూసలం ఒక ఎత్తు అయితే టెల్ అవీవ్ ఒక ఎత్తు. ఇప్పుడు మెయిన్ రోడ్ అదే బీచ్ రోడ్. సో మంచి లొకేషన్. ఒకసారి చూద్దాం. ఓ క్యాక్టస్. సో టెల్ అవీవ్ ఎనర్జీ. ఇవాళ ఒప్పుకుంటే ఇవాళ పార్టీకి వెళ్ళిపోవాలి. అదిగో మన హోటల్ స్పాట్. అది కూడా హాస్టలే, కానీ జెరూసలంలో హాస్టల్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది కదా, బాగుంది. ఇది కూడా హాస్టల్ ఎక్స్పీరియన్స్ చాలా చాలా నచ్చింది జెరూసలంలో. కానీ ఇందులో ఏం చేశానంటే నేను ప్రైవేట్ రూమ్ విత్ ప్రైవేట్ బాత్ తీసుకున్నా. బేసిక్గా హోటల్ రూమ్ లాగా. సో అంత చీప్ కాదు. యూజువల్గా ఇక్కడ హోటల్స్ అన్నీ $120, $130, $150 ఉన్నాయి. $150 అంటే $11,000, $12,000. ఇది నాకు $80 వచ్చింది. నేను ప్రైమరీగా ఎందుకు తీసుకున్నా అంటే ఈ హాస్టల్ ఇక్కడ వేరే వాడిని కలవచ్చు, ఎందుకంటే హాస్టల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందని. సో ఫొటోస్లో చాలా చాలా బాగుంది, కానీ చాలా చిన్న రూమ్ అయి ఉంటుంది. మరి జెరూసలంలో ఇజ్రాయెల్లో స్పేస్ తక్కువ కదా, అదే ఎక్కువ. సో స్పాట్ లోపలికి వెళ్ళాక చూపిస్తాను మళ్ళీ. వావ్, ఏదో హాస్టల్లో లేదు, ఏదో పెద్ద బార్ అండ్ రెస్టారెంట్లో ఉంది, బాగుంది. వచ్చేసాం. హోలీ మై కౌ, ఏంటి బార్ అది? రెస్టారెంటా? భలేగా ఉంది కదా. సో ఇది రిసెప్షన్. చూద్దాం రూమ్ ఎలా ఉంటుందో. ఓకే, చెక్ ఇన్ అయింది గంట సేపు. మంది ఈ రూము ఎక్కడ ఉంది? A12 అంట. చూద్దాం ఎలా ఉందో. పెద్ద హాస్టల్లో ఉంది A12. లాస్ట్ రూమ్ మాట. అబ్బా, ఏదో జైల్లో ఉంది. సరేలే, నో కంప్లైంట్స్. ఏమన్నా బాగానే ఉంది. ఓకే, చూద్దాం రూమ్ ఎలా ఉందో. మీకు డైరెక్ట్ చూపిస్తున్నాను, నేను ఇంకా చూడలేదు. ఓకే, ఇది డబుల్ రూము. సింగిల్ రూమ్ అయితే అసలు నడ్డానికి కూడా ప్లేస్ ఉండదని చెప్పాడు. బోల్డ్ అండ్ పవర్ సాకెట్లు ఉన్నాయి, నచ్చింది. సింపుల్ రూమ్. ఇది $80. టీవీ ఉంది. ఇక్కడ ఒక సామాన్లు పెట్టుకోవడానికి బాత్రూమ్ అలా ఉంది. ఓకే, స్టాండింగ్ షవర్, టాయిలెట్, నీట్ అండ్ క్లీన్గా ఒక సింక్ ఉంది. సో ఇది గైస్ ఇజ్రాయెల్ అంటే. చూసారా ఈ రూమ్ ఎంత బేసిక్ రూము, అంటే ఎంత మామూలు కాస్ట్ ఉండాలి. ఇది $80. బట్ ఐఎమ్ నాట్ కంప్లైనింగ్. ఎయిర్ కండిషన్ ఉంది, టీవీ ఉంది. టీవీ అవసరం లేదనుకోండి. ఒక కంఫర్టబుల్ బెడ్ ఉంది, బాత్రూమ్ ఉంది, సరిపోద్ది. చాలా అలసిపోయాను. ఇప్పుడు పడుకుని పోయి ఒక 2-3 గంటల్లో లేస్తా. ఇది గైస్ మన టెల్ అవీవ్ వచ్చేసాం. మొత్తానికి డెడ్ సీ మీకు నచ్చింది అనుకుంటాను. టెల్ అవీవ్ చూపిస్తాను. సో అది గైస్ ఇవాళ వ్లాగ్. రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఇజ్రాయెల్ సిరీస్ విల్ కంటిన్యూ. అమేజింగ్. ఇంకా ఇజ్రాయెల్ సిరీస్ అయితే కంప్లీట్ చేసేద్దాం. ఓకే, బాయ్.